నమస్తే వెల్కమ్ టు బీసీటీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలి ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు త్యాగరాయ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాలు రక్తదానం చేయటం అంటే మరొకరి ప్రాణాలను రక్షించడమే బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ ప్రతి శాఖను సమీక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందరూ కలిసి ముందుకు పోవటానికి ఇలాంటి కార్యక్రమాలు పనికొస్తాయని అన్నారు. 8 నెలలుగా ప్రతి నిమిషం లెక్క వేస్తున్నానని, గత ప్రభుత్వము ప్రజలు అంగీకరించలేదని, మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని, కానీ ఇన్ని సమస్యలు ఉంటాయని అనుకోలేదన్నారు. డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన 8 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ వేగేశ నరేంద్ర వర్మరాజు అందజేశారు.
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందించకుండా పేదల ప్రాణాలతో చెలగాటమాడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూనే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందజేస్తూ వారి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తోందన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, వారి ఆరోగ్యాలకు భరోసానిచ్చే మనసున్న ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శివ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని ప్రత్తిపాడు సీఐ జి శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్పోస్టును ఏర్పాటు చేసి రాకపోకల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. 50,000కు మించి నగదు, మద్యం నిబంధనలకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామని ఆయన అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏదైనా వస్తువులు కానీ, డబ్బు కానీ తరలిస్తూ పట్టుబడితే సీజ్ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు ఎస్ఐ మధు, పవన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెదనందిపాడు హౌస్ కస్టమర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఫాలో పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసినట్టు వాటిని పట్టుకునే ఉద్దేశంతో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ చెక్ పోస్టు కొనసాగించడం జరుగుతుంది. 50,000కు మించి ఎవరైనా డబ్బు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు, సరైన పత్రాలు క్యారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓటర్స్ని ప్రలోభ పెట్టేటటువంటి ఎలాంటి వస్తువులు కానీ, మెటీరియల్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దని, క్యారీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ కూడా వైపు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా మా పోలీస్ శాఖ తరఫున అందరికీ మనవి చేస్తాం. బాపట్లపట్నంలోని త్యాగరాయ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కారుపై ప్రజలు పెరుగుతున్న నమ్మకంకు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనమే నిదర్శనమని బాపట్ల జిల్లా బీజేపీ ముస్లిం మోర్చా మాజీ అధ్యక్షుడు షేక్ కరీముల్లా అన్నారు. కర్లపాలెం స్వగృహంలో జరిగిన సమావేశంలో కరీముల్లా మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన పాలన పట్ల ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లో అయిన తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలలో టీడీపీ, జనసేన పార్టీల నేతల ప్రచారం ఫలించిందని, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం విజయానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయనకు బీజేపీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దేశ చరిత్రలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్కు ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 3వసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా అవినీతి రహిత పాలన, దేశ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బాపట్ల జిల్లా బీజేపీ ముస్లిం మైనారిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు, అన్నవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ ప్రజలు
బీజేపీకి పట్టం కట్టారు. ఇంకాక లిక్కర్ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ను మళ్ళీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీని మట్టి కట్టించి బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్ర ప్రజలకు బాపట్ల బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో ఎన్నికల ప్రజా సమయంలో టీడీపీ జనసేన నాయకులు ప్రచారం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఒక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గం గతంలో భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు గెలవల. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడం సందర్భంగా బీజేపీ ఘన విజయం సాధించిన ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఆయనకు కూడా మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా త్వరలో జరగబోయే దక్షిణాది రాష్ట్రాల్లో కూడాను ఎన్నికల్లో కూడాను తెలంగాణ మరి తమిళనాడు రాష్ట్రాల్లో కూడాను భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది కేజ్రీవాల్ 10 సంవత్సరాలు దాదాపుగా వేస్తానని పరిపాలించారు. ఈ 10 సంవత్సరాల్లోనే అనేక ఉద్యమాలు జరిగాయి. అంటే ఖలిస్తానాలు కనీసాలు కానీ వ్యవసాయ సంబంధించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయటం కానీ మళ్ళా అది ఎన్నో స్కామ్లు అన్నమాట. ఖలిస్తాన్లో చేతులు కలుపుతాడు, విదేశీ శక్తులతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్ అనేది ఇక్కడ ఖర్చు పెడతా విదేశీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ చేత ఉద్యమాలు చేస్తున్న బర్రుడు కట్టిన తీవ్రవాది కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి ఈ సంవత్సరం అనేది ఎన్నికల్లోనే ఓడిపోయే విధంగా బీజేపీ పరిపాలన చేసి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీని అన్నీ అతను పెట్టే పథకాలు ఉచిత పథకాలన్నీ పెట్టారు. ఆ ఉచిత పథకాలు అనేది నమ్మకుండా బీజేపీ అనేది నమ్మి మోడీ గారిని నమ్మి కనీసం సీఎం ఎవరో కూడా తెలియకుండానే మోడీ గారిని చూసి ఓటు వేశారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత జనరల్గా జైలుకి వెళ్ళి వచ్చిన సీఎం మీద సానుభూతి పెరిగి వారు గెలుస్తారు. కానీ వీడు అతను ఏంటంటే కేజ్రీవాల్ అనేది సానుభూతే లేదు, వారు ఓడిపోవటం అనేది కారణం అని చెప్పేసి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. అలానే తీర్పు ఇచ్చింది. రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాలను రక్షించడమే అని బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని బాపట్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఏరియా వైద్యశాల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మేనేజర్ ప్రారంభించారు. దానాలలో రక్తదానం మిన్నా అని మరొకరి ప్రాణాలను రక్షించడమే అని మేనేజర్ శ్రీమన్నారాయణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్థానిక ఏరియా వైద్యశాల డాక్టర్స్కి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయటం మరొకరి ప్రాణాలను కాపాడటమే అని బాపట్ల ఏరియా వైద్యశాలలో రక్తం నిల్వలు ఉంచడం జరుగుతుందన్నారు. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందన్నారు. ఎంజేయు జిల్లా కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులందరూ రక్తదానం ప్రాణదానం అనే స్ఫూర్తితో రక్తదానం చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఐ టిపి నాగేశ్వరరావు, ఎన్ఎంయు కార్యదర్శి వై శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా 16 నుంచి 15 వరకు దొరుకుతున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా మరి బాపట్ల డిపోలో కొత్త బస్టాండ్ ఆవరణలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా దాదాపు 20 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం ప్రాణదానం కన్నా గొప్పది కాబట్టి ఆపదలో ఉన్న వారికి ఈ యొక్క రక్తం ఎంతో మేలు చేసి ప్రాణాలను రక్షించడానికి ఈ యొక్క రక్తదానం ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ గారు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ పాల్గొన్నారు. అదే మా సిబ్బంది అందరూ వాలంటరీగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క రక్తదాన్ని దానివ్వటం ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి సంస్థ తరఫున అభినందనలు మరియు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా బాపట్ల డిపోలో కొత్త బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వాళ్ళకి రక్త నిల్వలు ఉంచడం కోసము మన బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ తరపున ఇక్కడ
రక్తదానం సేకరించడం జరుగుతుంది. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బాపట్ల డిపోలో బాపట్ల డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరానికి బాపట్ల ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారిని అడగగానే వారి సిబ్బందితో వచ్చి బాపట్ల కొత్త బస్ స్టాండ్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకి మా డిపో మేనేజర్ గారు అయినటువంటి శ్రీ శ్రీమన్నారాయణ గారు ప్రారంభించడం జరిగింది. వారి యొక్క పిలుపుతో రక్తదానం అనేటటువంటిది మరొక వ్యక్తికి ప్రాణదానం చేయటమనేటటువంటి పిలుపుతో ఉద్యోగులందరూ కూడా అదే స్ఫూర్తితో ముందుకొచ్చి మరి ఈ రోజున రక్తదానం చేసి ఉన్నారు. వారికి బాపట్ల డిపో తరఫున మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. చందోలులోని దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి విలేకరులతో మాట్లాడారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు భక్తుల సమక్షంలో వైభవోపేతంగా జరుపబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వాహనశాల, హోమశాల కార్యక్రమాలకు కొత్త శ్రీనివాసరావు దంపతులు, విజయవాడ సనక రఘువంశీ రేపల్లె శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో కూడా స్వామివారి వివాహనశాల, యాగశాల నిర్మాణముల శంకుస్థాపనలు చుక్కపల్లి రఘునాథబాబు దంపతులు తెనాలివారు శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు దండిబోట్ల జానకీరాం, వెంకట సుబ్బయ్య, శ్రీనివాస శాస్త్రి, నరసింహమూర్తి శర్మ, వేదాంతం కృష్ణమాచార్యులు, వరదాచార్యులు వగైరాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారని, ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాలలో కలశములతో జలములు సమర్పించారని, వచ్చిన భక్తులకు పండు, తాంబూలాలు, ప్రసాద వినియోగములు జరపబడ్డాయని ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియజేశారు. చందోలు గ్రామంలో గల ప్రాచీన ఆలయాలు ఒకటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానము, మరొకటి శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానములలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరపబడ్డాయి. శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో శ్రీ కొత్త శ్రీనివాసరావు దంపతులు విజయవాడ వారు, అలాగే సనక రఘువంశీ గారు రేపల్లె వారు ఈ పూజా కార్యక్రమాలకి విచ్చేశారు. అలాగే శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ చుక్కపల్లి రఘునాథబాబు దంపతులు తెనాలి వారు పూజా కార్యక్రమాలకి విచ్చేశారు. ఈ 2 శంకుస్థాపన కార్యక్రమాలలో ఆలయ అర్చక స్వాములు శ్రీ వేదాంత వరదాచార్యులు, వేదాంత కృష్ణమాచార్యులు గారు, అలాగే శ్రీ దండభట్ల జానకిరాము, దండభట్ల వెంకట సుబ్బయ్య గారు వగైరా వారు ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా యథావిధిగా నిర్వర్తించారు. అలాగే గ్రామంలోని మహిళా భక్తులు కలశములతో జలమును తీసుకొచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమాలలో జలములను సమర్పించారు. వచ్చిన భక్తులందరికీ కూడా పండు, తాంబూలములు, ప్రసాదములు, తీర్థప్రసాద వినియోగములు అన్నీ కూడా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఏర్పాటు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమాలలో దేవస్థానం కాంట్రాక్టరు శ్రీ ఘంటా సాంబశివరావు, అలాగే మరొక కాంట్రాక్టరు V1 ఎంటర్ప్రైజెస్ వారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తున్న యాత్రికుల మినీ బస్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జబల్పూర్ సమీపంలోని సిహోరో వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. నాచారానికి చెందిన 25 మంది కుంభమేళాకు మినీ బస్సుల్లో వెళ్లి పుణ్యస్నానం చేసి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా, ఎస్పీ హుటాహుట్న అక్కడకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సు సిరోహాపట్నం వద్ద వంతెనపై ట్రక్కును ఢీకొట్టిందని జబల్పూర్ కలెక్టరేట్ దీపక్ కుమార్ సక్సేనా తెలిపారు. ఘటనాస్థలంలోనే 7 చనిపోయారని, మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ట్రక్కు రావడంతో ప్రమాదం జరిగినట్టు వివరించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సిరోహి ఆసుపత్రికి తరలించామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మెరుగైన వైద్యం కోసం జబల్పూర్కి తరలించినట్టు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జయిందని, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సచివాలయం వద్ద కుక్కల దాడిలో జింకపిల్ల మృతి చెందింది. తంగెడ అటవీ ప్రాంతం నుంచి జింకపిల్ల గ్రామంలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో తంగెడ గ్రామంలోని కుక్కలు జింకపిల్లపై దాడి చేయడంతో మృతి చెందింది. ఈ మేరకు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడవలసిందిగా బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి విన్నవించారు. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల్లోపు ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతి మంజూరు చేయకుండా ఉండాలని వారు ఎస్పీకి అందించిన వినతి పత్రంలో కోరారు. లౌడ్ స్పీకర్ల వినియోగం ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో వీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ బాంబే హైకోర్టు గత నెలలో చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించింది. లౌడ్ స్పీకర్ల వినియోగం తప్పనిసరి మత ఆచారం ఏమీ కాదని కోర్టు స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్ల వినియోగంపై పరిమితులు విధించాలని అధికారులకు స్పష్టం చేసింది. పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోబడి లౌడ్ స్పీకర్లు వినియోగించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ శబ్ద కాలుష్యం మరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వృద్ధులు, పిల్లలు దీని బారిన పడి మరి ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటలకు ముందు లౌడ్ స్పీకర్లను పూర్తిగా నిషేధించాలని కోర్టు చెప్పింది. ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో ఈ సమయంలో రాత్రి 10 తర్వాత ఉదయం 6 గంటలకు ముందు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ చారిత్రాత్మకమైన తీర్పుని బాపట్ల జిల్లాలో కూడా అమలుపరచాలని కోరుతూ ఈ రోజున జిల్లా ఎస్పీ తుషార్ డూడీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సమయపాలన, రాత్రులు లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగం లేకుండా చూడాలని ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి పొందవచ్చని బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల గ్రామీణ సేవా విభాగం ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులకు శ్రీ సత్యసాయి గ్రామ సేవా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఎం రాంబాబు ప్రారంభించారు. విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు చంద్రారెడ్డి, సుబ్బారావు కె, సుబ్బారావు జి, వెంకటేశ్వరరావు బి, సంగమేశ్వర శాస్త్రి, ఏ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీసురావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున కర్లపాలెం మండలంలోని ఎంపీపీ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నందు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరఫున ఉచితంగా మనం మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మనకి మన బాపట్ల జిల్లాలో ఇట్లాంటి మెడికల్ క్యాంపు ఇది సుమారుగా 34వ మెడికల్ క్యాంపు. పశు వైద్యాలు కానివ్వండి, జనరల్ మెడిసిన్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా మనం ఈ సత్యసాయి సేవా సంస్థ తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ ఎస్పెషల్లీ మన స్కూల్ పిల్లలతోటి కూడా మనం ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన సంగమేశ్వర శాస్త్రి గారు, అట్లానే మన బాపట్ల జిల్లా గ్రామ సేవలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, అలానే మా గోడవల్లి భజన మండలి కన్వీనర్ గారు అయినటువంటి మన అన్నే రవికుమార్ గారు, సిఓడి డిస్ట్రిక్ట్ సిఓడి ఇన్ఛార్జెస్, వీరి మెడిసిన్ తోటి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ సిబ్బంది వాళ్ళందరితో కూడా మనం మమేకమయ్యి ఈ రోజున మనం మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి జనరల్గా ఇట్లాంటి స్కూల్లో ఈ కార్యక్రమాలు చేసి చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే ఉంటారో స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా టీచర్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి మమేకమయ్యి వాళ్ళు కూడా ఇక్కడే దాదాపు ఒక 6 గంటల సేపు ఈ స్కూల్లోనే ఉంటారు. అట్లాంటి స్కూల్ పిల్లలకు కూడా మనం చిన్న చిన్న ఈ చర్మ వ్యాధులు కానివ్వండి, డెంటల్ కానివ్వండి,
మన చీరాల నుంచి హక్కు క్లినిక్ నుంచి డాక్టర్ ఎస్ఎం హక్కు గారు, అట్లానే మన జనరల్కి సంబంధించినటువంటి చల్లా రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరితోటి మనం డాక్టర్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరికీ చక్కగా ఈ మెడిసిన్స్ అనేది మనం సప్లై చేస్తూ వీళ్ళకి ఫర్దర్ కూడా ఫాలోఅప్ చేస్తూ ఆ చిన్న స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, అట్లానే చిన్న నులుపురుగులకు సంబంధించినటువంటి ఆ ట్యాబ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, చక్కగా మనం ఈ సత్యసాయి సేవా సంస్థ తరఫున మనం అందించడం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. ర్యాగింగ్ అనేది చాలా ప్రమాదకరమని, జాగ్రత్తగా ఉండాలని పట్న సీఐ రాంబాబు విద్యార్థులకు సూచించారు. బాపట్ల పట్టణంలోని హోమ్ సైన్స్ కళాశాలలో ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాగింగ్ చేసినట్లయితే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా సీఐ రాంబాబు అన్నారు. తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న ఆశలను నీరుగార్చవద్దని, ఏ గోల్ మీదైతే కళాశాలలో జాయిన్ అయ్యారో ఆ గోల్ సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, దేనికోసమైతే వచ్చామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి మీ మీద పెట్టుకున్నటువంటి హోప్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ క్రమంలో ఫ్రెండ్లీ వాతావరణంతో ఉండాలి తప్ప ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇందులోకి మీరు వచ్చే విధంగా వేరే వాళ్ళని తీసుకొచ్చే విధంగా దయచేసి చేయకూడదు. చేసినట్లయితే ఈ యొక్క యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం ఈ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. Also, this same initiative will be continued further. So as you are having that exposure, by now all the fresher students might have accustomed to this. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాత్రి సమయాలలో శబ్ద కాలుష్య బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలి. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. త్యాగరాయనగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాలు. రక్తదానం చేయటం అంటే మరొకరి ప్రాణాలను రక్షించడమే. బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.